హాయ్ అండి, ఈరోజు వీడియోలో కాటన్ క్లాత్ తోటి ఆలియా కట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా కుట్టాలి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే పేపర్ మీద చూపిస్తానండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద పీస్తో చూపించినా మీకు అర్థం కాదు. ఇలా చిన్న దాని మీద ఒక మార్కింగ్ వేస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ కస్టమర్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు, దాంట్లో సగం 7.5కి మార్కింగ్ వేసేసాను. నార్మల్గా వేస్తున్నాను మార్కింగ్. సో నేను చెప్పేది మాత్రం వినండి. 7.5. చంక డౌన్ కూడా 7.5 తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 36 అండి, దాంట్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులకి మార్కింగ్ వేశాను. ఇలా చిన్నదాని మీద చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇలాగా షేప్ ఇచ్చేసి ఇలా రౌండ్ తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక 3 ఇంచులు తీసుకున్నాను. అదేవిధంగా క్రాస్గా వీ షేప్ రావాలి, నాకు వీ నెక్ క్రాస్గా 6.5కి మార్కింగ్ వేసుకుని ఒక 2 ఇంచుల వరకు కొంచెం ఇలా స్ట్రైట్గా తీసుకుని తర్వాత క్రాస్గా తీసుకుంటే వీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఆలియా కట్ కోసం 4 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేసుకున్నానండి. కింద నుంచి 4 ఇంచెస్ ఇలాగ క్రాస్గా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఆలియా కట్ షేప్ అనేది వస్తుంది. ఇది బాడీ పార్ట్ అనమాట. నేను కింద పార్ట్ కూడా చెప్తాను. ఇది బాడీ పార్ట్, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇది కింద పార్ట్. ఈ కింద పార్ట్కి మన ఆలియా కట్ కోసం ఫ్రంట్ పార్ట్లో ఎలా మార్కింగ్ వేసుకోవాలంటే, మనం ఈ పీసు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. సో ఈ పీస్ ఉందంటే ఇలాగా చూసుకుని 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవచ్చు. ఈ పీస్ ఏమీ లేకపోయినా కూడా పర్లేదండి. మనం ఎంతైతే క్రాస్గా తీసుకున్నాం 4 ఇంచెస్ కదా, ఆ 4 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. అంటే 4 ఇంచెస్ అనేది నేను సైడ్ జాయింట్ వైపు పెట్టాను. ఓకే, ఇలా క్రాస్గా తీసేసుకుని కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్ మనకి ఇదే ఇంపార్టెంట్ కదా, ఆలియా కట్ అంటే ఇదే కదా. అందుకని డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్ పేపర్ మీద చూపించాను అనమాట. ఇలా వస్తుందండి. ఓకేనా, ఇది 1 సైడ్ అనమాట. ఓకేనా, ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాను. ఇలా అయితే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. డైరెక్ట్గా చూపించాను అనుకోండి మీకు అర్థం కాదు. ఇది వీ నెక్, చూసారా ఎంత బాగుందో. సో ఇప్పుడు వచ్చేసి నేను 3 మీటర్స్ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. 3 మీటర్స్. ఇది బెల్ వచ్చినాయి కాబట్టి మనం ఖచ్చితంగా స్టాండింగ్లో బెల్ అనేది నిలబడేటట్టు కటింగ్ చేసుకోవాలి. క్రాస్గా లేకపోతే ఉల్టా సీదా అలా కాకుండా కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకుందాం. సో చూసుకుంటున్నాను అడ్జస్ట్మెంట్ అనేది. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి. హ్యాండ్స్ కోసం ఖచ్చితంగా ఒక 1/2 మీటర్ అయితే కట్ చేసుకోవాలి. 1/2 మీటర్ కట్ చేసుకుంటే 3/4 హ్యాండ్స్ 13.5 దాకా వస్తాయి అన్నమాట హ్యాండ్స్ అనేది. నేను ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 మీటర్ వరకు కట్ చేసుకుంటాను. మనం ఇలా ఫోల్డ్ చేసి డైరెక్ట్ కట్ చేసామనుకోండి, ఒక హ్యాండ్ ఏమో బెల్స్ ఉల్టా ఉంటాయి, ఒక హ్యాండ్కి సీదా ఉంటాయి అనమాట. అలా కాకుండా ముందే మనం ఒక 1/2 మీటర్ కట్ చేసేసుకుని అప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేస్తే మీకు కరెక్ట్గా రాదండి. నేనైతే ఒక 1/2 మీటర్ కట్ చేస్తాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను. ఇలాగా అయిపోయింది కదా. ఇది 1/2 మీటరు, మిగతాది మొత్తం కూడా 2.5 ఉంటుంది. దగ్గర దగ్గర 40 ఉంది, అంటే దగ్గర దగ్గర 1/2 మీటర్ అనమాట. ఇంకా 40 ఉంది, 50 అయితే 1/2 మీటర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 పీసెస్ని సపరేట్గా తీసేసుకోండి. ఇలా 2 పీసెస్, ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్, 2 హ్యాండ్స్ అన్నమాట. ఇలా ఫోల్డింగ్ వైపుకు ఉన్నాయి కదా. ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకుందాం. 2 బెల్స్ ఇలా స్టాండింగ్లో ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. అందుకని నేను కట్ చేసుకున్నాను. లేదు వేరే ఏదైనా ప్రింట్ వచ్చినా పర్లేదండి, బొమ్మలు వచ్చినా కూడా మీరు ఇలాగే ఈ మెథడే ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేసేసాను. చేసేసి పైన నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ 16 ఇంచులు, అంటే 8 ఇంచులు అనమాట. సగము 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం 3.5 తీసుకోవాలండి చంక డౌను. ఓకేనా, మొత్తానికి మనం ఎలాగైతే బ్లౌజ్కి తీసుకుంటున్నామో అదే మెథడ్ అనమాట. క్రాస్గా 8 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా. అదేవిధంగా ఇలాగా స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చింది 8 ఇంచులకి. దీనిలో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర పాతకు 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. సో మీకు కనిపిస్తుందా, కొంచెం కిందకి దింపుతాను చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను చూడండి. చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. చంక డౌన్ 3.5, క్రాస్గా వచ్చేసి 8 ఇంచులు, ఆర్మ్ లూజ్ 8 ఇంచులు ఉంది. దీంట్లో సగం ఎంత వచ్చిందో స్ట్రైట్గా చూసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర పాతకు 2 ఇంచులు, 8వ నెంబర్ కదా అందుకుని ఈ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ తీసేసేయండి. ఆ తర్వాత ఈ ప్లస్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచు, ఈ సైడ్కి 1 ఇంచు, 1/2 ఇంచు 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే. మళ్ళీ ఇలా షేప్ తీసేసేయండి అంతే. ఒక ముడత కూడా రాదండి, చాలా బాగుంటుంది. సో పొడుగు వచ్చేసి మనకి 13.5,
మనం ఖర్చులు అన్నీ కలిపేసి మొత్తానికి నేను ఒక 14.5 15 వరకు మార్కింగ్ వేసుకున్నాను. 14 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. కింద పైపింగ్ వేసిన ఫోల్డింగ్ వేసిన మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. కట్ చేసేయండి. ఇక్కడ పీస్ మిగిలింది కదా, ఈ పీస్ని మనకి సైడ్కి చంక దగ్గర అతుకులు పడతాయండి, అక్కడ వేస్తాను. ఎందుకంటే మనం 1/2 మీటరే కట్ చేసాం కాబట్టి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మనకు అతుకులు అనేవి పడతాయి అన్నమాట. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి. మనం లోతు పెట్టుకున్నాం కదా 1/2 ఇంచ్ లోతు, 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోతు అయితే తీసేసుకోండి ఇలా నీట్గా. అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. సో అయిపోయిందండి ఫైనల్గా. ఈ పక్కన ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం సైడ్కి అతుకులు వేసుకోవచ్చు. కుట్టేటప్పుడు వేస్తాను ఇలాగ సైడ్కి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు అతుకులు వేసుకోవచ్చు. సో అయిపోయింది. దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము. ఇలా జాయింట్ వేసేసామంటే మనకి చంక దగ్గర అతుకులు అనేవి వస్తాయి అనమాట. అతుకులు రాకుండా కట్ చేయొచ్చు కానీ మనకి క్లాత్ సరిపోదు, అవి వచ్చినాయి కదా డిజైన్స్, అందువల్ల. సో ఫైనల్గా మన దగ్గర ఉన్నది 2.5 మీటర్స్ అండి. దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ ఫోల్డింగ్ చేశాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 36, 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. సో ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ తోటి. షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అంత సరిపోతుంది. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5, చంక డౌన్ కూడా 7.5 తీసుకోండి. అంటే డైరెక్ట్గా 7.5 తీసుకోకుండా ఫస్ట్ 7.5 తీసుకుని తర్వాత చూసుకోవచ్చు అనమాట. ఇది బోట్ నెక్ టైప్, వెనకాల ఫుల్ క్లోజ్గా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి వీ నెక్. ఫుల్ షోల్డర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నేను, 7.5 వచ్చింది. చంక డౌన్ నేను 7.5 పెడతాను, తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు. 7.5 పెట్టుకుని తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 36, దాంట్లో 4వ భాగం 9 ఇంచులు. ఇక్కడ కూడా 7.5 వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తీసుకోవాలి. చేతితో కన్నా కర్వ్ స్కేల్తో అయితే చాలా బాగుంటుంది. ఇలాగా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి. ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేనైతే నెక్కి ఒక 3.5 తీసేసుకుంటున్నాను, మిగిలినంతా షోల్డర్కి వదిలేస్తున్నాను. ఇలాగా ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. 7.5 పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. వీళ్ళకి 15 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడ కూడా అంటే 7.5 వచ్చేటట్టు చూడండి. ఇలా నీట్గా రౌండ్. బ్యాక్ నెక్ వచ్చేసి మనం ఒక 4 ఇంచెస్ తీసుకోవచ్చు ఖర్చులతో కలిపి మాట. 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వెడల్పు కూడా 3.7, అంటే నెక్ మనకి పైన 3.7 ఉంది, కింద కూడా 3.7. ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తీసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం బాడీ హైట్ వచ్చేసి 13.5 ఉంది. రెడీ అయిన తర్వాత 13.5 రావాలి. పైన ఖర్చులు వదిలేసి 13.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో అయిపోయింది. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 33, అంటే మనకి 33 అంటే 8 మీద అది 8.5 అలా ఉంటుంది. దానికి డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 9.5 అనమాట. అంటే దగ్గర చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ వీళ్ళకి. చూడండి, ఇక్కడికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు
ఇలాగా ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఉంచేసుకొని ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే నేను ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా, అప్పుడు చెక్ చేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా ఒక గీత ఎక్కువ 8 ఇంచులు వచ్చింది. పర్లేదండి, వీళ్ళకి ఫ్రీ సైజ్ కావాలన్నారు. అంటే బ్లౌజెస్కి డ్రెస్లకి ఇదే డిఫరెంట్ అండి. బ్లౌజులు అయితే అద్దినట్టు రావాలంటే చాలా టైట్గా కుట్టుకోవాలన్నమాట. ఇంకా డ్రెస్సెస్ అయితే అంత టైట్గా కుట్టుకోరు కదా, వీళ్ళు ఫ్రీ సైజ్ కావాలన్నమాట. ప్రతిదీ కూడా ఫ్రీగా ఉండాలి, నాకు మరి అంత టైట్గా వద్దన్నారని చెప్పేసి నేను మొత్తం కూడా ఫ్రీగా కట్ చేస్తున్నాను, ఫ్రీ సైజ్ వచ్చేటట్టు. సో కాబట్టి ఒక గీత ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. నేను అంతేనండి, నేను ఫ్రీగానే కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట. అయిపోయింది. ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ బెల్ట్స్ వల్ల దానికి సపరేట్గా కట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అనేది. అంటే చెస్ట్ ఉంటుంది కాబట్టి మరి పైకి ఎత్తునట్టు రాకుండా ఉండటానికి ఒక 1/2 ఇంచ్, ప్రిన్సెస్ కట్కైనా దేనికైనా సరే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ కర్వ్ కూడా నీట్గా తిప్పేసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్ కూడా ఎక్కువ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం. అయితే ఆలియా కట్కి ఫ్రంట్ పార్ట్లో డాట్ వేయరండి, కానీ నేను వేస్తానన్నమాట. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, డాట్ వేస్తే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది డాట్ వేయటం వల్ల. అందుకు నేనైతే డాట్ వేస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. చూడండి నేను ఎలాగ లోతు తీస్తున్నానో అలాగా అలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇది అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి నెక్ డీపు 6.5 వచ్చింది. 6.5కి ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా ఉండాలి. అది వీ షేప్ కదా, స్టార్టింగ్లో కొంచెం స్ట్రైట్గా వెళ్ళి తర్వాత క్రాస్ తిరిగితే, ఇలా క్రాస్ తిరిగితే వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మరి నెక్ దగ్గర పట్టేసినట్టు ఉండదు. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ ఖర్చులు పోగా 4 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. దేనికి? ఆలియా కట్కి. నేను ఆల్రెడీ పేపర్ మీద చూపించాను కదా, సేమ్ అనమాట. ఇక్కడ కూడా నడుము లూజ్కి మార్కింగ్ వేసుకుని అక్కడ వరకు క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మనం బాడీ పార్ట్, మిగిలిన క్లాత్ ఎంత అవుతుందో అంతా కూడా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పీస్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అండి. మనం 4 ఇంచులకి మనం చూసుకున్నాం కదా, ఆ 4 ఇంచులంతా క్రాస్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఆ పీస్ కోసం మీరు జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఇవి కూడా, ఈ బెల్ట్స్ కూడా స్టాండింగ్లోనే ఉండాలి కాబట్టి మనం అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని నేను సగానికి ఇలాగా మొత్తం ఎంత క్లాత్ ఉందో అంతా సగాన్ని ఫోల్డ్ చేసేసి 2 పీసెస్లు చేసేసాను. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్. బ్యాక్తో ప్రాబ్లం ఏం లేదు, కానీ బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది మనం 4 ఇంచులు ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం 4 ఇంచెస్ అనేది ఆలియా కట్ కోసం కట్ చేసాం కదా, అందుకని. ఏదైనా అంతే, మీరు 3.5 అయితే 3.5, 4 ఇంచులు అయితే 4 ఇంచులు. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇదంతా కూడా మనకు కుర్చీలు వస్తాయండి. ఇప్పుడు నేను అక్కడ కార్నర్కి పెట్టేశాను కదా, అదంతా కూడా కుర్చీల కింద తీసుకోవాలి. మీకు అంతగా సరిపోకపోతే, కుర్చీలు లేవు అనుకుంటే మనకి కొంచెం ఇంకా క్లాత్ యాడ్ చేసుకుని సైడ్కి అప్పుడు కూడా కుర్చీలు అనేది ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఇలా పెట్టేసుకుని మనం ఎంత 4 ఇంచెస్ అంతా పెట్టుకుని, ఆ 4 ఇంచెస్ అనేవి సైడ్ జాయింట్ వైపుకి ఉండాలన్నమాట. ఓకేనా? ఆ సైడ్ జాయింట్ వైపుకి ఉండాలి. మీరు ఏ మెథడ్లో వాడినా పర్లేదు, అందుకనే పేపర్ మీద కట్ చేసి చూపించాను మీకు ఈజీగా ఉంటుందని. చూడండి ఇలా క్రాస్గా
మార్కింగ్ వేసేసుకోవాలి. ఓకేనా. మన బాడీ పార్ట్కి స్టార్టింగ్లో 4 ఇంచెస్ తీసుకున్నాము, కానీ కింద బాటమ్ పార్ట్కి కార్నర్కి 4 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ అంటే మీరు ఎంతైతే ఆలియా కట్కి ఇచ్చారో షేప్ అంత అనమాట. సో ఇది అయిపోయిందండి ఇది కూడా. సో మిగతాదంతా మనకి కుచ్చు కింద వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా వస్తుందో. ఇలా వస్తుంది అనమాట కుచ్చులు కింద. అయితే నేను ఇది డైలీ వేరు, పైగా కాటన్ కాబట్టి లేస్ లాంటివి అవి ఏమి వేయట్లేదు. లుక్ అనేది బాగుంటానికి పైపింగ్ ఒకటే వేస్తున్నాను. సో ఇలా వస్తాయి అనమాట కుచ్చులు కింద. స్టిచ్చింగ్లో చూపిస్తానండి, ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను. ఇలా అన్నమాట కుచ్చులు కింద. అర్థమైంది కదా. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. అట్లీస్ట్ చిన్నపిల్లల మీదైనా ట్రై చేయండి, ఫ్రాకుల మీద. సో ఇది అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం తిప్పలు పడాల్సిన అవసరమే లేదు. మనం 4 ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కన్నా. సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ మిగతాదంతా కుచ్చుల కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా క్లాత్ అంతా కూడా నడానికి తగ్గట్టు ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని, కింద నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది, అది కట్ చేసేసి సైడ్కి వేస్తాను. ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపుకి జాయింట్ వేస్తాను. అప్పుడు కుచ్చులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనది 3 మీటర్స్ క్లాత్ కదా, యాక్చువల్గా 4 ఉంటే ఇంకా బాగా వస్తుంది. ఈ క్లాత్ని సైడ్కి జాయిన్ చేస్తే మనకు కుచ్చులు ఎక్కువ వస్తాయి ఫ్రంట్ పార్ట్లో. బ్యాక్ పార్ట్లో అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఎలాంటి లైనింగ్ కూడా జాయిన్ చేయలేదు. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, సైడ్ జాయింట్ ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకండి. సో ఇది హ్యాండ్ కదా, సైడ్కి జాయింట్లు వేసుకోవాలి. కింద నేను పైపింగ్ వేస్తున్నాను. స్ట్రైట్ క్లాత్ తీసుకుంటే మనకి పైపింగ్ అనేది క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట. నా దగ్గర ఇలాగా 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా రెడీ చేసుకున్న క్లాత్ ఉంది. సో సైడ్ కూడా జాయింట్లు వేసేస్తాను చూడండి. ఇలా పీస్లన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇంకో సైడు మొత్తం కూడా 2 కూడా అలాగే రెడీ చేసేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా. ఒక హ్యాండ్ చూపిస్తాను. ఇలా టాప్ స్టిచ్ ఇలా మొత్తం కూడా. నేను వేసుకున్న డ్రెస్ చూసి ఈ ఆర్డర్ ఇచ్చారనమాట, కలర్ బాగా నచ్చి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను. బెల్స్ కలర్ అనమాట. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు హెమ్మింగ్తో పని లేకుండా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ డాట్ వేస్తానని చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్లో షోల్డర్కి తిన్నగా పట్టేసుకుని డాట్ వేసేసేయండి. యాక్చువల్గా అయితే ఈ మోడల్కి డాట్ వేయాల్సిన అవసరం లేదు. రెండో సైడ్ కూడా అలాగే డాట్ వేసేసేయండి. ఇలా నీట్గా. ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది డాట్ వేయటం వల్ల, కొంచెం క్రాస్గా కట్ చేసుకుందాం సరిపోతుంది. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను క్రాస్గా ఉన్న క్లాత్ని 1.5 ఇంచ్ తోటి ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసి తీసుకున్నాను. చూడండి మొత్తం కూడా థ్రెడ్ పెట్టేసుకుని 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి. ఇలా అంతా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఎంత పొడుగు కావాలో అంత ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే.
ఇలా మొత్తం అయిపోయిందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ పెడతాను. 2 పద్ధతులు చూపిస్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. వీ షేప్ దగ్గర చిన్న టక్ ఇవ్వండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కింద బాటమ్ పార్ట్ తీసేసుకుని 2 రకాల ఫ్రిల్స్ చూపిస్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి ఫ్రిల్స్ కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకుని ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని ఇలా మీద పెట్టేసుకుని కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత. ఇలాగా ఓకేనా. నేను ఈ సైడ్ నుంచి వస్తాను చూడండి. సైడ్ జాయింట్ వైపు నుంచి వస్తున్నాను. బాడీ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి. కార్నర్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమే. అంటే మనకి సైడ్ జాయింట్కి ఎంత అయితే వెళ్ళిపోతుందో ఖర్చు అంత వదిలేసుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని బాడీ పార్ట్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. అలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇంకొక సైడ్ ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇలా మొత్తం మీకు ఎంత కావాలంటే అంత చూడండి. ఇక్కడికి వచ్చింది, ఇదేమో ఇక్కడికి ఉంది. సో ఇదంతా కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా ఫ్రిల్లు మొత్తం లాస్ట్ వరకు పెట్టేసుకోండి. ఇలా మిడిల్కి వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదా, ఇదంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్నగా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇదొక పెద్ద పద్ధతి. ఇంకో మెథడ్ చూపిస్తాను. ఈ సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ చూపిస్తాను. ఇలా ఉంటుందండి. ఐరన్ చేసుకోవాలి. ఈ సైడ్ అయితే మీరు ఏం చేయాలంటే ఫస్టే పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి. మన ఖర్చులకు ఎంత అయితే వెళ్తుందో అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇది ఒక మెథడ్. ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం, చిన్న చిన్న ఫ్రిల్స్. ఇలాగా అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాడీ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా. సో నేను పైనుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఈ పైపింగ్ వేయటం వల్ల మనకి లుక్ అనేది బాగా వస్తుంది అనమాట. నార్మల్గా పైపింగ్ లేకపోతే ఇంకా ఈజీగా కుట్టేయచ్చు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు పక్క నుంచి ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే మనం పైపింగ్ వేసాం కదా, పైకి ఎత్తినట్లు లేకుండా ఉండటానికి పక్కనే పాదం ఇంచు డిఫరెన్స్ తోటి. సో బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఐరన్ చేసేసుకోవాలి నీట్గానే. సో ఇప్పుడైతే మనం నెక్ కూడా పైపింగ్ వేసేద్దామండి. కింద వీ షేప్ దగ్గర కూడా మనం అయితే క్రాస్ కటింగే తీసుకున్నాము పైపింగ్. దీన్ని కూడా క్రాస్గానే తీసుకోవాలి. సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఏమైనా క్లాత్ తక్కువ అయితే కొంచెం జాయిన్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ పైపింగ్ వేసేద్దాం. నార్మల్గా నేను ప్రతిసారి చూపిస్తాను కదా పైపింగ్ ఎలా వేసుకోవాలో, సేమ్ అదే మెథడ్ అనమాట. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి వీ షేప్ దగ్గర. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసుకుని ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. పైపింగ్ కోసం ఏం స్పెషల్గా చెప్పట్లేదు. నేను ఆల్రెడీ స్పెషల్గా వీడియోస్ కూడా చెప్పేదాన్ని కదా మన మెథడ్లో ఎలాగ పైపింగ్ వేసుకుంటారో అలాగే వేసేసుకోండి.
వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా సూదిని కిందకి దింపి వీ షేప్ దగ్గర పాదాన్ని పైకి లేపాలి. ఇలా లేపేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనకి హెమ్మింగ్తో పని లేకుండా ఇంకో స్టిచ్ వేసేద్దాం. మళ్ళీ ఇటు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా చూసారా, ఐరన్ చేసుకోవాలండి. ఇలా పైకి ఎత్తినట్టు రాదనమాట. సో మనకి పూర్తిగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే నెక్ కోసం క్రాస్కున్న క్లాత్ని సెల్ఫ్ క్లాత్ అంటే మనకి డ్రెస్ క్లాత్నే కట్ చేసాను. కట్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. నేనైతే ఒక 1.5 ఇంచ్ అంతే తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఇంత వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా వెడల్పు అనేది. పట్టి హెమ్మింగ్ పట్టి కాకుండా మెడపట్టి అనమాట. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట. మళ్ళీ ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసాను. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. చూడండి ఇలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు డాట్స్ వేసేద్దాము. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. దీని సగాన్ని ఫోల్డ్ చేసేసుకొని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి నడుము దగ్గర. ఎందుకంటే డాట్లు వేసాం కదా, కిందకి దిగినట్టు వస్తుంది అనమాట. అందుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. లైట్గా ఇలా సగానికి పెట్టేసుకుని ఇలా కొంచెం లైట్గా క్రాస్ కట్ చేసుకుంటే షేప్ బాగుంటుంది అనమాట. సో మనం నార్మల్గా ఎలాగైతే కుర్చీలు పెడతామో అలాగే పెట్టేసేయండి. ఉల్టా సీదా చెక్ చేయండి. ఇవి బెల్ట్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఒక 2 ఇంచెస్ వదిలేసుకుని ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, మిగతాదంతా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇలా మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా అయిపోయింది. దీన్ని కూడా మీరు ఐరన్ చేసేసుకోండి. ఫ్రిల్స్ అన్నీ నీట్గా వస్తాయి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇలా నీట్గా సదిరేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. లేకపోతే హెచ్చు తగులొచ్చి ఫినిషింగ్ బాగోదు. ఇక్కడ కూడా అంతే. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. సో అయిపోయింది. టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా
ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ చంక దగ్గర ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. సగం నుంచి మాత్రమే జాయిన్ చేయాలండి హ్యాండ్స్ని. ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఎలాగైతే చెప్తానో దేనికైనా ఇదే మెథడ్ అనమాట. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని మన వైపుకి అవతల వైపుకి సపరేట్గా కుట్టి వేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. చూడండి ఎలా నీట్గా వచ్చేసిందో. తర్వాత ఇంకొక హ్యాండ్ సేమ్ నా మోడలే కుట్టమన్నారు, కానీ 3 మీటర్స్ తీసుకున్నారనమాట. 3/4 హ్యాండ్స్ కావాలన్నారు, అందుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టుకుని కుట్టండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి. ఏమైనా పోగులుంటే కట్ చేసేయండి, నీట్గా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని పాతకు 6 ఇంచులకి మార్కింగ్ వేసేసుకున్నాను. రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ 8 ఇంచులు, ఇక్కడ 8 ఇంచులు ఆర్మ్ లూజ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 8 ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అలా 3 స్టిచ్చెస్ వేసేసుకోండి. ఎందుకంటే ఇది రెడీమేడ్ కాదు కదా, మనం మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 3 స్టిచ్చెస్ వేసుకుంటే వాళ్ళు విప్పుకుంటారు ఎప్పుడైనా సింక్ అయినా కూడా. ఇలా కిందకు వచ్చేసరికి టాప్ స్టిచ్ వేస్తున్నాను, పక్కన వేయట్లేదు, గట్టిగా ఉంటుందని. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా చూడండి. సో రెండో సైడ్ కూడా అలాగే కుట్టేయండి. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. కింద మాత్రం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి, అదొక్కటే పెండింగ్ ఉంది. చూపిస్తాను ఫైనల్ లుక్. ఇలా వచ్చింది ఫ్రంట్ వీ షేపు, మొత్తం కూడా మనకి ఆలియా కట్ షేప్ అనమాట. పైపింగ్ వేయటం వల్ల లుక్ అనేది బాగుందండి. చూడండి, కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నామంటే మనకి టాప్ అయితే రెడీ అయిపోతుంది. వేసుకున్న తర్వాత కస్టమర్ ఎలా ఉన్నారో కూడా చూపిస్తాను. ఐరన్ చేసుకోవాలండి, ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో కింద నేను ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను. మామూలుగా నార్మల్గా మనం ఎలాగైతే ఫోల్డ్ చేసి కుడతామో అదే, ఇంకేమి పీకోలు ఏం అవసరం లేదు, జిగ్జాగ్ ఏం అవసరం లేదు. మరి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి.
ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, అయిపోయింది ఫైనల్గా. సో కస్టమర్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫైనల్గా వాళ్ళకి ఫ్రీ సైజ్ కావాలన్నారండి. ఇంక ఇలా వచ్చింది మొత్తం 3 మీటర్స్ తోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.